వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులు పెన్షనర్లు ఒక సంచలన ఉన్నారండి. పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి క్రమంగా పెరుగుతూనే ఉందండి. వారిలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన హామీలను నెరవేర్చకపోవడంపై వారు తమ ఆందోళనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. 3 డిఏల బకాయిలు, వేతన సవరణ, ఉద్యోగ సదుపాయాలపై ప్రభుత్వం తీరును ప్రశ్నించే సమయంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయండి. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సుమారు 25,000 కోట్ల రూపాయలనైతే పెండింగ్లో అయితే పెట్టడం జరిగింది. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఉద్యోగులకి ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు అయితే ఉండటం అయితే అరుదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందన్న కారణంగా ప్రభుత్వం ఏకంగా ఈ బకాయిలను విడుదల చేయడంపై భారీగా ఆలస్యం అయితే చేస్తుంది. ముఖ్యంగా కనీసం ఉద్యోగుల డిమాండ్ అయితే చేస్తూనే ఉన్నారు. కనీసం ఒక డిఏనైనా తక్షణమే విడుదల చేయాలి. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ని అయితే రూపొందించాలి. అదేవిధంగా ఉద్యోగులకు ప్రభుత్వ బకాయిల్లో ప్రధానంగా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మారితే డిఏలు విడుదల అవుతాయని భావించారు. కానీ ఇప్పటికీ విడుదలైతే కావడం లేదండి. ఉద్యోగులు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం అయితే ప్రారంభించడం జరిగింది. ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కనీసం ఒక డిఏ అయినా వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగుల హక్కులను కాలయాపన చేయకుండా చట్టబద్ధమైన సవరణలు కూడా ఖచ్చితంగా చేసి తీరాలి. 12వ వేతన సవరణ అధ్యయన కమిషన్ను హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేయాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రనైతే పోషిస్తారు. ఎప్పుడైనా ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మారితే ఎన్నికల్లో ప్రభావం చూసే అవకాశం అయితే ఉంటుందండి. ఉద్యోగులు తమకు సంబంధించిన హామీలు నెరవేరినప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వెనుకాడరు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క ప్రభావం పొలిటికల్గా కూడా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక ప్రతి నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకి సుమారు 6,500 కోట్లు వేతనాల కోసం వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి అనుగుణంగానే బకాయిలు చెల్లించాల్సిన ఒత్తిడితో ప్రభుత్వం అయితే ఎదుర్కొంటోంది ఈ సమస్యను. కానీ ఉద్యోగుల డిమాండ్లను విస్మరిస్తే కనుక ప్రభుత్వానికి సీరియస్ ప్రభావం అయితే విస్మరిస్తే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా బాధపడే అవకాశం అయితే ఉందండి. ఉద్యోగుల సమ్మె లేదా నిరసనలతో పరిస్థితి మరింత ఉద్రిక్తమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులు కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా పరిస్థితి మారలేదన్న అభిప్రాయంలోనే ఉన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తుత ప్రభుత్వ విధానాల పట్ల తీవ్ర నిరాశనైతే వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లను త్వరలోనే తీర్చుకోకపోతే ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. తేలికగా చెప్పాలంటే 25,000 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. తక్షణమే కనీసం ఒక డిఏనైనా విడుదల చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వంపై ఉద్యోగులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పెద్ద స్థాయిలో నిరసనలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయండి. చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు, కానీ డిఏ విడుదలలో ఆలస్యం జరగడంతో నిరాశకైతే గురి చెందారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగుల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం అయితే ఉందండి. ప్రభుత్వం వీలైనంత తొందరగా ఈ బకాయిలు కానీ, ఒక డిఏ విడుదల కానీ, అంటే డిఏ ప్రకటించడం కానీ 2024కు సంబంధించి వీటిలో ఏ ఒక్కటైనా చేయకపోతే ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ప్రకటన కానీ, హామీ కానీ ఏవి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఈ విధంగా సంచలన నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి వస్తుందండి. ఈ విధంగా మొత్తానికైతే ఉద్యోగులు అసంతృప్తితో ఉండడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేక నిరసనలు చేసే అవకాశం అయితే త్వరలోనే ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.